ఒక భారతీయ యువతి ప్రాణాలు కోల్పోయింది. నిద్రలోనే ప్రాణాలు కోల్పోయినట్లుగా నిర్ధారించినట్లుగా తెలుస్తుంది. మరొక 2 రోజుల్లో ఉద్యోగంలో చేరాల్సి ఉన్నటువంటి ఆ యువతి బాపట్ల జిల్లా కారంచేడుకు చెందింది. యార్లగడ్డ రాజ్యలక్ష్మిగా గుర్తించారు. 2023లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళారు రాజ్యలక్ష్మి. ఇటీవల టెక్సాస్లో ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉండగా జలుబు ఆయాసంతో బాధపడుతూ ఉంది ఆ యువతి. ఈ నెల 9న డాక్టర్ అపాయింట్మెంట్ కూడా తీసుకుంది. 6వ తేదీ రాత్రి నిద్రలో ఉండగానే ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. కూతురు ఇక లేదన్న విషయం తెలిసి తల్లడిల్లుతున్నారు పేరెంట్స్. మరోవైపు ఆ యువతి మృతదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు విరాళాలు సేకరిస్తున్నారు స్నేహితులు, కుటుంబ సభ్యులు. మనందరికీ తెలిసిందే, విదేశాల్లో ఒకవేళ ఎవరైనా ప్రాణాలు కోల్పోతే తిరిగి మన దేశానికి వాళ్ళ మృతదేహాలను తీసుకురావడం అనేది చాలా కష్టం. అక్కడ ఉన్నటువంటి ఫార్మాలిటీస్ అని, ఆ ప్రొసీడింగ్స్ అన్నీ చేసుకుంటూ తీసుకురావడం, ఆ ప్రొసీడింగ్స్ అన్నీ ఫినిష్ చేయడం ఒక ఎత్తు అయితే, అక్కడ ఉన్నటువంటి ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేయడం ఒక ఎత్తు అయితే, అక్కడి నుంచి ఫ్లైట్ ద్వారా వాళ్ళ మృతదేహాన్ని భారతదేశానికి తీసుకురావడం మరొక ఎత్తు. చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. అంటే దిగువ మధ్యతరగతి కానీ మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు సాహసించలేని, ఒకవేళ చేసినా సరే చాలామంది చాలా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ యువతి కుటుంబ సభ్యులు సైతం అదే పరిస్థితి. ఆ స్నేహితులు, కుటుంబ సభ్యులు విరాళాలు సేకరిస్తున్నట్లుగా తెలుస్తోంది ఆ యువతి మృతదేహాన్ని తీసుకురావడం కోసం.